హలో గైస్, ఇప్పుడే చాలా పెద్ద మిస్టేక్ జరిగింది ఒకటి. నేను మైక్ ఆన్ చేసుకోకుండా రికార్డ్ చేసేసిన వీడియోని మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం ప్రాబ్లం మళ్ళీ చేయాలంటే. సో యా సో ఈరోజు లీడ్ కోడ్ డైలీ ప్రాబ్లం వచ్చేసి 2081. సో సమ్ ఆఫ్ కే మిర్రర్ నెంబర్స్ అంటుండ్రు. సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. ఈ ప్రాబ్లం ఏమంటుందంటే ఏ కే మిర్రర్ నెంబర్ ఇస్ పాజిటివ్ ఇంటీజర్ వితౌట్ లీడింగ్ జీరోస్ దట్ రీడ్స్ సేమ్ బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఇన్ బేస్ 10 యాజ్ వెల్ యాజ్ బేస్ కే. ఓకే, సో ఇది సింపుల్గా చెప్పాలంటే నైన్ అనే నెంబర్ ఉంది. సో ఈ నెంబర్ని మనం బేస్ 10లో 9 అనే చూస్తాం. ఓకే, అండ్ బేస్ 2లో 1001 అని చూస్తాం. ఓకే, ఈ 9 అనే నెంబర్ బేస్ 10లో పాలిండ్రోమ్ అండ్ బేస్ 2లో కూడా పాలిండ్రోమ్. ఓకే, సో ఈ నెంబర్ 9 అనేది 2 మిర్రర్ నెంబర్ అవుతుంది అప్పుడు. ఓకే, 9 అనేది 2 మిర్రర్ నెంబర్ అవుతుంది. సో ఇది వాడు అడిగిన క్వశ్చన్. సో వాడు చెప్పిన డెఫినేషన్. ఓకే, ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నా అంటే వాడు మనకి బేస్ కే ఇచ్చిండు, మనం ఏ కే మిర్రర్ నెంబర్ జనరేట్ చేయాలో చెప్పిండు. బేస్ కే ఇచ్చిండు అండ్ ఎన్ అనే నెంబర్ ఇచ్చిండు. రిటర్న్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ ఎన్ కే మిర్రర్ నెంబర్స్. ఓకే, ఎన్ స్మాలెస్ట్ కే మిర్రర్ నెంబర్స్ కావాలి. సో ఇక్కడ 5 2 మిర్రర్ నెంబర్స్ జనరేట్ చేసి వాటి యొక్క సమ్ బేస్ 10లో తీసుకొని ఆ సమ్మర్ రిటర్న్ చేసాం. ఓకే, అండ్ కే is equals to 3. ఇక్కడ బేస్ 3లో జరుగుతుంది. దాంట్లో 7 3 మిర్రర్ నెంబర్స్ జనరేట్ చేసి వాటి సమ్ని బేస్ 10లో యాడ్ చేసి మనకి సమ్మర్ రిటర్న్ చేసింది. సో బేసికలీ మన ప్రాబ్లం ఇది. ఓకే, సో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎట్లా చేయాలో చూద్దాం. సో మనకు ఫస్ట్ రావాల్సిన ఐడియా ఏంటి? ఫస్ట్ రావాల్సిన ఐడియా కంప్లీట్ బ్రూట్ ఫోర్స్. 1 2 3 అన్ని నెంబర్స్ చెక్ చేయాలి. మనం ఏమేమి చెక్ చేయాలి? ఏదన్నా ఒక నెంబర్ ఎక్స్. ఓకే, సమ్ నెంబర్ ఎక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ కే వర్జన్ ఉండాలి. దాని యొక్క బేస్ కే ఉండాలి మన దగ్గర, అండ్ దాని యొక్క బేస్ 10. ఈ రెండు నెంబర్స్ దాని రెండు వర్జన్స్ ఉండాలి. ఓకే, ఉన్న తర్వాత ఇది పాలిండ్రోమా కదా చెక్ చేయాలి. దాని తర్వాత ఇది కూడా పాలిండ్రోమా కదా చెక్ చేయాలి. ఓకే, ఈ 4 పనులు చేస్తే బేస్ కేలో ఉండాలి, బేస్ 10లో ఉండాలి, పాలిండ్రోమా కదా చెక్ చేయాలి, ఇది కూడా పాలిండ్రోమా కదా చెక్ చేయాలి. ఈ 4 పనులు మనం చేస్తే ఈ ఎక్స్ అనేది కే మిర్రర్ నెంబరా కాదా అని తెలిసిపోతుంది మనకు. ఓకే, అట్లా మనం ఎన్ కే మిర్రర్ నెంబర్స్ జనరేట్ చేయాలి. సో ఇక్కడ కన్స్టెంట్స్ చూస్తే ఎన్ అనేది 30 వరకే ఉంది. ఓకే, అండ్ కే అనేది 9 వరకే ఉంటుంది. ఎన్ అనేది 30 అంటే మనం ప్రతి బేస్లో అట్లీస్ట్ 30 జనరేట్ చేయలేమా మనం? ఓకే, 30 అనేది చిన్న నెంబర్. ఓకే, మనం 30 వరకు జనరేట్ చేయగలుగుతాం. ఇది నాకు వచ్చిన ఫస్ట్ థాట్. మనం 30 వరకు నెంబర్స్ జనరేట్ చేయగలుగుతాం. దీంట్లో ఏం మ్యాథ్స్ కాన్సెప్ట్ ఏం లేదు, జస్ట్ బ్రూట్ ఫోర్స్ లానే ఉంటుంది అని నాకు వచ్చిన ఫస్ట్ థాట్. ఓకే ఓకే మరి జనరేట్ చేసి ట్రై చేయాలి కదా అట్లాంటప్పుడు. సో ఆ జనరేషన్ ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో మనకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అన్ని నెంబర్స్కి వెళ్తాం, అట్లా ప్రతి నెంబర్కి వెళ్ళి ఇది ఒక ఆల్రెడీ బేస్ 10 నెంబర్, దాన్ని బేస్ కేలో కన్వర్ట్ చేస్తాం. బేస్ కేలో కన్వర్ట్ చేసిన తర్వాత అది పాలిండ్రోమా కాదా చూస్తాం. అండ్ నెక్స్ట్
బేస్ 10లో కూడా అది ప్యాలెండ్రోమా కాదో చూస్తాం ఆబ్వియస్లీ. సో ఇక్కడ మనం ఈ నెంబర్ ప్యాలెండ్రోమా కాదా చెక్ చేస్తున్నాం. సో లెట్సే మనం ఈ దారిలోనే ఇట్లా అన్ని నెంబర్స్ చెక్ చేసేటప్పుడు మనకి 12 ఇంకా 13 కూడా ఆబ్వియస్లీ ఉంటాయి కదా. బట్ 12, 13 అనేది ప్యాలెండ్రోమ్ కాదు. కానీ నువ్వు 12, 13, 14 ఇట్లా ప్యాలెండ్రోమ్ కాని నెంబర్స్ చాలా ఉంటాయి. బేస్ 10లో చాలా ఉంటాయి, బేస్ కేలో కూడా చాలానే ఉంటాయి. సో ఇన్ని నెంబర్స్కి నువ్వు ప్యాలెండ్రోమా కాదా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి అది చాలా టైం వేస్ట్ చేస్తుంది. ఓకే, కానీ దానికన్నా బెటర్గా అప్రోచ్ ఏంటంటే మనమే ప్యాలెండ్రోమ్ నెంబర్స్ని జనరేట్ చేస్తాం. అన్ని నెంబర్స్ చెక్ చేయకుండా మనమే ప్యాలెండ్రోమ్ నెంబర్ని జనరేట్ చేస్తాం. ఓకే, సో ప్యాలెండ్రోమ్ నెంబర్ దేంట్లో జనరేట్ చేస్తాం? ప్యాలెండ్రోమ్ నెంబర్ బేస్ కేలో జనరేట్ చేస్తాం. ఎందుకంటే కేలో డిజిట్స్ తక్కువ ఉంటాయి. ఓకే, కేలో డిజిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి మనం జనరేట్ చేసేటప్పుడు మనకి తక్కువ టైం పడుతుంది. ఓకే, సో లెట్సే మనం ఒక 5 లెంత్ ఉన్న కే డిజిట్ బేస్ కే లెంత్ 5, ఓకే, లెంత్ 5 ఉన్న ప్యాలెండ్రోమ్ జనరేట్ చేయాలనుకుంటే ఏం చేస్తాం? మనకి అలౌడ్ డిజిట్స్ ఏముంటాయి? అలౌడ్ డిజిట్స్ 0, 1, 2, 3 అప్ టు k-1 ఉంటాయి. బేస్ కేలో అప్ టు k-1 డిజిట్సే ఉంటాయి. ఓకే, సో మనం ఫస్ట్ డిజిట్ ఏదన్నా పెట్టుకోవచ్చు. ఫస్ట్ డిజిట్ ఓన్లీ 1 to k-1 వరకే పెట్టాలి. ఎందుకంటే లీడింగ్ జీరోస్ ఉండొద్దు మనకి. ఫస్ట్ డిజిట్ 0 పెట్టలేదు. ఓకే, సో ఇక్కడ మనం 1 పెట్టినాం. ఓకే, 1 పెట్టినప్పుడు ఇది ప్యాలెండ్రోమ్ జనరేట్ చేస్తున్నాం కదా మనం. ప్యాలెండ్రోమ్ అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు ఈ లాస్ట్లో కూడా 1 రావాలి, అది ఫిక్స్డ్. నెక్స్ట్ మళ్ళీ జనరేట్ చేద్దాం. ఇక్కడ 1 పెడదాం, ఇక్కడ కూడా 1 పెడదాం, ఇక్కడ 1 పెడదాం. ఓకే, సో ఇది ఒక ప్యాలెండ్రోమ్ అయింది. సో ఇట్లా కాకపోతే ఇక్కడ 1, ఇవి 2 1, ఇక్కడ 2 పెట్టుకోవచ్చు. ఇది కూడా ఒక ప్యాలెండ్రోమ్ అయింది. 1 1 3 1 పెట్టవచ్చు, లేకపోతే 1 2 1 2 1 పెట్టవచ్చు. సో ఇట్లా మనం ప్యాలెండ్రోమ్ నెంబర్స్ని జనరేట్ చేద్దాం. మనకు అనవసరంగా అన్ని నెంబర్లు పోయి అది ప్యాలెండ్రోమా చెక్ చేయడం కన్నా జనరేట్ చేయడమే మనం ప్యాలెండ్రోమ్ నెంబర్స్ చెక్ చేసుకుంటే మనకి చాలా టైం తక్కువ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లో నోటీస్ చేస్తే మనకి ఈ బేస్ 3లో మనకు కావాల్సింది ఫస్ట్ 30 కదా. ఫస్ట్ ఎన్ని కే మిర్రర్ నెంబర్స్ కావాలి మనకి ఎక్కడే వద్దు. మనకు అన్నిటికన్నా చిన్నగా ఉన్న ఎన్ని కే మిర్రర్ నెంబర్స్ కావాలి. మరి ఫస్ట్ కే మిర్రర్ నెంబర్ 1, దాని తర్వాత 2, దాని తర్వాత 11, 22 అట్లా వచ్చినాయి. సో మన ఫస్ట్ కే మిర్రర్ నెంబర్స్ ఏ ఫార్మాట్లో ఉంటాయి? ఫస్ట్ ఎన్ కే మిర్రర్ నెంబర్స్ ఫస్ట్ కొన్ని లెంత్ 1 తోటి ఉంటాయి, దాని తర్వాత కొన్ని లెంత్ 2 తోటి ఉంటాయి, కొన్ని 3 తోటి ఉంటాయి, కొన్ని 4 తోటి ఉంటాయి. ఓకే, డైరెక్ట్ 4 లెంత్ ఉన్నది ఫస్ట్ కే మిర్రర్ నెంబర్ అయితే కాదు కదా ఆబ్వియస్లీ. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 1 లెంత్ ఉన్నాయి జనరేట్ చేస్తాం. ఇవి ఒకవేళ మనకు సరిపోలేదు అనుకోండి, మనకి కావాల్సినన్ని దొరకలేదు, మనకి ఎన్ని కావాలి? మనకి ఎన్ని కావాలి? 1 లెంత్ జనరేట్ చేస్తాం, మనకు దొరకలేదు. దాంతో 2 లెంత్ జనరేట్ చేస్తాం, మనకి ఇంకా దొరకలేదు. అట్లా 3, 4 అట్లా జనరేట్ చేసుకుంటూ పోతాం. ఆ లెంత్ ఎంత అంటే అంత లెంత్. ఓకే, మనకి ఎన్ని కే మిర్రర్ నెంబర్ దొరికేంత వరకు ఇన్ని జనరేట్ చేస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసినాం? ఇట్లా ప్యాలెండ్రోమ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆబ్వియస్లీ మన అప్రోచ్ మెల్లిమెల్లిగా క్లియర్ అవుతుంది. మనం ఇట్లా కొన్ని జనరేట్ చేసుకుంటా అట్లా ఫస్ట్ ఎన్న చేసుకోవచ్చు. ఓకే, మనం ఇట్లా కే మిర్రర్ నెంబర్ జనరేట్ చేసాం అనుకోండి. సో మన ఫంక్షన్కి చెప్తాం, ఇది రికర్జన్ తోటే చేయాలి ఆబ్వియస్లీ. సో మన ఫంక్షన్కి ఓకే, నువ్వు ఈ లెంత్ కే మిర్రర్ నెంబర్, ఓకే, బేస్ కే, ఆ కే కూడా ఇవ్వాలి మనం. ఈ లెంత్
నువ్వు క్రియేట్ చేసి పెట్టు అని ఫంక్షన్కి చెప్తాం. సో మన ఫంక్షన్ ఏం చేస్తుందంటే దానికి లెంత్ తెలుసు ఆల్రెడీ. ఓకే, దానికి లెంత్ తెలుసు. ఓకే, లెంత్ ఇంత ఉంది, ఒక పర్టికులర్ లెంత్ ఉంది, దానికి బేస్ కే అని నెంబర్ ఇచ్చింది. సో అది ఇక్కడ 1 పెడుతుంది, దాని తర్వాత ఇక్కడ 1 పెడుతుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో ఏం చేస్తుంది అంటే మనం ఈ లోపల ఉన్నవి ఫిల్ చేయాలి కదా, లోపల ఉన్న వాటికి నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో ఇవి రెండు ఫిల్ చేస్తుంది. ఆ నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో ఇది ఇంకా ఇది ఫిల్ చేస్తుంది. ఓకే, సో అట్లా రికర్సివ్గా ఫంక్షన్ కాల్స్ జరుగుతాయి. సో ఒక ఫంక్షన్ కాల్కి ఏమేం ఫిల్ చేయాలో తెలియాలంటే మనం ఇక్కడ ఒక ఐ ఇంకా జే కూడా పెట్టాలి కదా. అంటే నువ్వు ఇక్కడ ఫిల్ చేయి, ఇంకా ఇక్కడ ఫిల్ చేయి, అండ్ దాని నెక్స్ట్ ఫంక్షన్ కాల్లో i+1 ఫిల్ చేయి అండ్ j-1 ఫిల్ చేయి. అప్పుడు అది ఇక్కడికి ఇంకా ఇక్కడికి వస్తుంది. సింపుల్. ఓకే, ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. బట్ మనం ఇంకోటి మేక్ షూర్ చేయాల్సింది ఏంటంటే లెంత్ 1ని ఫస్ట్ చేస్తాం, లెంత్ 2కి తర్వాత చేస్తాం, లెంత్ 3కి తర్వాత చేస్తాం, లెంత్ 4కి తర్వాత, అట్లా చేసుకుంటూ పోతాం. బట్ లెంత్ 1లో కూడా మనకి మల్టిపుల్ ఉంటాయి కదా, ఒక్కటే ఉంటుంది కదా లెంత్ 1ది. ఆ ఒక్కటి కూడా ఆ లెంత్ 1లో ఉన్నవి కూడా కరెక్ట్ ఆర్డర్లో రావాలి, 1 2 3 అని. ఓకే, అండ్ లెంత్ 3లో కూడా. ఓకే, సో ఇక్కడ లెంత్ 2లో ఫస్ట్ 11, దాని తర్వాత 22 వచ్చింది. మనకి ఇదే ఆర్డర్లో రావాలి, ఫస్ట్ 22, దాని తర్వాత 11 రావద్దు. అట్లనే లెంత్ 5లో కూడా సేమ్ అదే ఆర్డర్లో రావాలి. ఓకే, సో అది ఎట్లా ఇన్షూర్ చేస్తామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 1 ఇవన్నీ ఖాళీ స్పేసెస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కూడా 1 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఖాళీ స్పేస్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఒక 2 ఉంది. దీంట్లో ఏ నెంబర్ పెద్దది? దీంట్లో ఈ నెంబర్ పెద్దది, ఎందుకంటే మనకు ఫస్ట్ డిజిట్లో 2 అనేది 1 కన్నా పెద్ద ఉంది కాబట్టి ఈ నెంబర్ చిన్నది. ఓకే, ఈ నెంబర్ చిన్నగా ఉన్నది కాబట్టి మనం స్మాల్ టు బిగ్ నెంబర్స్ జనరేట్ చేయాలి. స్మాల్ టు బిగ్ నెంబర్స్ జనరేట్ చేయాలంటే మనం ఎప్పుడైనా నెంబర్ని ప్లేస్ చేసేటప్పుడు ఫస్ట్ 1 పెడతాం. ఓకే, దాని తర్వాత ఈ 1 తోటి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఈ 1 ఎరేజ్ చేసేసి మళ్ళీ ఇక్కడ 2 పెడతాం, మళ్ళీ 2 తోటి స్టార్ట్ అయ్యే నెంబర్స్ అన్నీ క్రియేట్ చేస్తాం. ఓకే, సో అట్లా మనం రికర్సివ్గా ఫస్ట్ తోటి స్టార్ట్ అయ్యేటి, 2 తోటి స్టార్ట్ అయ్యేటి, 3 తోటి స్టార్ట్ అయ్యేటి, 4 తోటి స్టార్ట్ అయ్యేటి ఒక ఆర్డర్లో నెంబర్స్ ప్లేస్ చేస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, అట్లా పెడితే మనకి స్మాల్ టు బిగ్గెస్ట్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సింపుల్. ఓకే, సో ఇది మన లాజిక్. సో మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సింది n k మిర్రర్ నెంబర్స్. మనం ఫస్ట్ లెంత్ 1 చేస్తాం, అవి సరిపోకపోతే లెంత్ 2 చేస్తాం, అవి సరిపోకపోతే లెంత్ 3 చేస్తాం. ఓకే, ఓకే సరే, ఇప్పుడు ఏదన్నా ఒక లెంత్ ఫిక్స్ అయినాం, ఈ లెంత్ చేద్దాం అనుకున్నాడు. ఓకే, ఆ లెంత్ నెంబర్ ఆఫ్ డాషెస్ వస్తాయి మనకి, ఇన్ని ప్లేసెస్ ఉంటాయి. ఇన్ని ప్లేసెస్లో మనం 1 పెట్టచ్చు, 2 పెట్టచ్చు, 3 పెట్టచ్చు. అట్లా ఈ 2 ఇండిసెస్ ఇట్లా ఫిక్స్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మనకి లాస్ట్కి ఒక బేస్కే ప్యాలిండ్రామ్ వస్తుంది. ఓకే, బేస్కే ప్యాలిండ్రామ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ బేస్కేని మనం బేస్ 10లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఇది కూడా ప్యాలిండ్రామ్ కదా చెక్ చేస్తాం, అంతే. బేస్ కేలో ప్యాలిండ్రామ్ ఎట్లయినా బేస్ కేలో ప్యాలిండ్రామే, ఎందుకంటే మనం జనరేట్ చేసేటప్పుడు కూడా ప్యాలిండ్రామే చేస్తాం. ఈ బేస్ కేని బేస్ 10లో కన్వర్ట్ చేస్తాం, ఇది కూడా ప్యాలిండ్రామా కదా చెక్ చేస్తాం, అంతే, సింపుల్. సో ఇది మన సొల్యూషన్. అట్లా మనకు కావాల్సిన k మిర్రర్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అవన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటాం, దాని తర్వాత వాటి సమ్ చేసి ఆ సమ్ని రిటర్న్ చేస్తాం. ఓకే, ఓకే సో మనం చేసేది ఏంటంటే మనం ఫస్ట్ లెన్ ఈక్వల్స్ టు 1. ఓకే,
లెన్ 30 వరకు పోదాం. ఓకే, 30 అవసరం పడదు, కానీ ఫస్ట్ లెంత్ 1 తర్వాత లెంత్ 2 అట్లా జనరేట్ చేస్తాం. ఓకే, ఆ జనరేట్ చేసిన నెంబర్స్ అన్నిటిని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి కదా. సో దాని అన్నిటిని మనం ఒక ఆన్సర్ అని ఒక వెక్టార్లో స్టోర్ చేద్దాం. సో ఇక్కడ మనం గెట్ కే మిర్రర్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి దానికి మనం లెంత్ ఇస్తాం, మనం ఏ లెంత్ చేస్తున్నామో అని లెంత్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ దానికి ఒక స్ట్రింగ్ కూడా ఇవ్వాలి. ఆ స్ట్రింగ్లోనే కదా మనం క్యారెక్టర్స్ని ప్లేస్ చేసేది, కాబట్టి ఒక స్ట్రింగ్ జనరేట్ చేస్తాం. ఓకే, ఆ స్ట్రింగ్ ఇంత లెంత్ ఉంటుంది అండ్ ఇది. ఓకే, ఒక స్ట్రింగ్ లెంత్ ఉన్న ఒక స్ట్రింగ్ ఇనిషియలైజ్ చేసుకొని ఇస్తాం. అండ్ నెక్స్ట్ మనం కే కూడా ఇవ్వాలి దానికి, అండ్ స్ట్రింగ్ కూడా ఇవ్వాలి దేంట్లో జనరేట్ చేయాలో, అండ్ ఆన్సర్ ఆ నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఒక ఆన్సర్ వెక్టార్ కూడా ఇవ్వాలి. అండ్ అది ఏ పొజిషన్స్లో నెంబర్ని ప్లేస్ చేయడానికి ఫస్ట్ 0లో ప్లేస్ చేస్తాం, దాని తర్వాత ln-1. ఓకే, లాస్ట్ పొజిషన్లో, అన్నిటికన్నా లాస్ట్ పొజిషన్లో ప్లేస్ చేస్తాం ఫస్ట్లో. ఓకే, సో ఇది మన ఫంక్షన్. మనం ఇట్లా కాల్ చేసినప్పుడు మిగిలింది లోపల అది ఫంక్షన్ డిక్లరేషన్లో రాద్దాం తర్వాత. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ అనేది మనకి కొన్ని నెంబర్స్ని రిటర్న్ చేస్తుంది. సో mn is equals to minimum of size of the ఆన్సర్ వెక్టర్. కానీ దాంట్లో ఉన్న అన్ని నెంబర్స్ మనకు అవసరం లేదు కదా. sz equals to ans dot size. ఓకే, సో ఇది ఇంకా మనకు కావాల్సిన నెంబర్స్. ఓకే, సో మనం దీంట్లో ఉన్న ఫస్ట్ mn నెంబర్స్ మాత్రమే సమ్లోకి యాడ్ చేసుకుంటాం. సమ్ ప్లస్ ఈక్వల్స్ టు ans of i. ఓకే, దాని తర్వాత మనం ఇప్పుడు mn నెంబర్స్ తీసుకున్నాం కదా. mn నెంబర్ తీసుకున్న తర్వాత -1 దాంట్లో నుంచి n నుంచి mn మైనస్ చేస్తాం. ఒకవేళ n ఈక్వల్స్ టు 0 అంటే మనకు కావాల్సిన నెంబర్స్ అన్నీ తీసుకుంటే బ్రేక్ చేసేస్తాం, ఇక్కడ రిటర్న్ సమ్ చేస్తాం. ఓకే, సమ్ని డిక్లేర్ చేసుకున్నాం 0 అండ్ ఇంకా అంతే. ఓకే, సో ఇది మన స్టార్టింగ్. సో ఇప్పుడు మనం గెట్ కే మిర్రర్ ఫంక్షన్ రాయాలి. ఇది ఏమైనా రిటర్న్ చేస్తుందా? ఏం రిటర్న్ చేయట్లేదు అది. ఓకే, గెట్ కే మిర్రర్. సో అది ఇంట్ లెన్ తీసుకుంటుంది అండ్ ఇంట్ కే తీసుకుంటుంది అండ్ మన స్ట్రింగ్ కూడా తీసుకుంటుంది, ఎక్కడైతే అది ప్లేస్ చేయాలో అది కర్ర్ అని తీసుకుంది. ఓకే, దాని తర్వాత అది నెంబర్ స్టోర్ చేసుకోవడానికి ఒక లాంగ్ వెక్టర్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ తీసుకుంటుంది అండ్ జే తీసుకుంటుంది. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ 0, దాని తర్వాత 1, దాని తర్వాత 2 అట్లా ప్లేస్ చేయాలి. కాబట్టి మనం l ఈక్వల్ టు 0 నుంచి l<k వరకు l ప్లస్ ప్లస్ s ఆఫ్ ఐలో ఇంకా s ఆఫ్ జేలో పెట్టాలి. సో s ఆఫ్ ఐలో మనం స్ట్రింగ్లో క్యారెక్టర్ పెడతాం కాబట్టి టైప్ క్యాష్ చేద్దాం l ప్లస్ 0. ఓకే, అండ్ s ఆఫ్ జేలో కూడా టైప్ క్యాష్ చేస్తాం l ప్లస్ 0 సేమ్. ఓకే, సో ఇది పెట్టేస్తాం. బట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేయాలి. నెక్స్ట్ ఫంక్షన్ కాల్ ఎట్లా చేస్తాం? మనం ఐని ముందుకు జరుపుతాం, కేని వెనకకు జరుపుతాం. ఓకే, ఇది కూడా సేమ్ లెన్ కే కర్, ఇది కర్ర ఎస్. ఓకే, అండ్ ఐ ప్లస్ 1 ఇస్తాం, దీనికి జే -1 ఇస్తాం. ఓకే, అండ్ మన బేస్ కేస్ ఏమై ఉంటుంది? బేస్ కేస్ ఐ ఈజ్ లెస్ దెన్
జే ఉన్నప్పుడు పర్లేదు. బట్ ఎప్పుడైతే ఐని జే క్రాస్ చేసిందంటే అంటే మనం ఇట్లా ప్లేస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ పెడతాం ఐజే, దాని తర్వాత ఐజే ఇక్కడికి వస్తుంది, దాని తర్వాత జే రెండు ఇక్కడ, దాని తర్వాత ముందుకు వెళ్ళిపోతుంది, జే ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక వన్స్ ముందుకు వెళ్ళిపోయింది, జే వెనుకకి వచ్చిందంటే మన నెంబర్ మొత్తం జనరేట్ అయిపోయిందని అర్థం. సో మనం ఆ మూమెంట్లో బ్రేక్ చేసేయచ్చు, రిటర్న్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు నెంబర్ జనరేట్ అయిపోయింది. నెంబర్ జనరేట్ చేసిన తర్వాత మనం ఏం చెక్ చేయాలి, దాన్ని బేస్ 10లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇంట్ లాంగ్ బేస్ 10 నెంబర్ ఓకే ఈజ్ ఈక్వల్స్ టు ఒక ఫంక్షన్ రాసుకున్నాం, కన్వర్ట్ టు బేస్ 10 అని. ఓకే, రాసుకొని దానికి ఏమి ఇస్తాం, ఇప్పుడు అది ఆ నెంబర్ ఏ బేస్లో ఉంది కే అని ఇవ్వాలి, అండ్ దానికి ఆ స్ట్రింగ్ కూడా ఇవ్వాలి. ఆబ్వియస్లీ కరెంట్ అనే స్ట్రింగ్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్ వచ్చేసింది మనకు బేస్ 10 నెంబర్. ఇప్పుడు ఆ బేస్ 10 నెంబర్ పాలిండ్రోమ్ కదా చెక్ చేయాలిగా. ఇఫ్ పాలిండ్రోమ్ ఆఫ్ బేస్ 10 నెంబర్ అయితే అప్పుడు మన ఆన్సర్, యాక్చువల్ ఆన్సర్ వెక్టార్లో దీన్ని స్టోర్ చేసుకుంటాం. ఈ స్టోర్ చేసుకున్న వాటిని తర్వాత మనం సమ్ తీసుకుంటాం. పుష్ బ్యాక్ ఆఫ్ బేస్ 10 నెంబర్. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈడ రిటర్న్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఈ హెల్పర్ ఫంక్షన్స్ రాసుకోవాలి. కన్వర్ట్ టు బేస్ 10 ఇది ఏం రిటర్న్ చేస్తుంది, లాంగ్ రిటర్న్ చేస్తుంది. కన్వర్ట్ టు బేస్ 10 ఇది ఏం తీసుకుంటుంది, కే తీసుకుంటుంది అండ్ స్ట్రింగ్ను కూడా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక నెంబర్ని బేస్ 10కి ఎట్లా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మనం బైనరీని బేస్ 10లోకి ఎట్లా కన్వర్ట్ చేస్తాం, లెట్స్ సే 1010 ఉంది. సో దీన్ని ఎట్లా కన్వర్ట్ చేస్తాం, 0 × 2^0, నెక్స్ట్ ఇక్కడ 1 × 2^1, ఇక్కడ 0 × 2^2, ఇక్కడ 1 × 2^3. ఈ వాల్యూస్ అన్నిటిని యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ ఉన్న డిజిట్ ఇంకా అది ఈ నెంబర్ అనేది ఏ బేస్లో ఉంది దాని యొక్క పవర్ మల్టిప్లై చేస్తున్నాం విత్ పొజిషన్స్. ఓకే, సో మనం ఇప్పుడు 348 ఉంది అనుకో, బేస్ 340, ఓకే 347 ఉందనుకో, ఇది ఒక బేస్ 8 నెంబర్. దీన్ని మనం 10 బేస్లో కన్వర్ట్ చేయాలంటే 7 × 8^0, 3 × 8^1, 1 × 8^2, ఈ 3 వాల్యూస్ని యాడ్ చేయాలంటే. ఓకే, సేమ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ మనం రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి కాబట్టి i = s.size -1 i > 0 i -1. సో అక్కడ ఉన్న డిజిట్ తీసుకోవాలి ఇప్పుడు మనం, s(i) -0, అక్కడ ఉన్న డిజిట్ వచ్చేస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్న డిజిట్ వస్తే దాన్ని ఆ k యొక్క పవర్కి మల్టిప్లై చేయాలి కదా. సో మనం ఫైనల్గా మొత్తం ఆన్సర్ స్టోర్ చేసుకోవడానికి ఒక ఆన్సర్ తీసుకున్నాం, అండ్ ఆన్సర్ ప్లస్ ఈక్వల్ టు ఆ నంబర్ని మనం k యొక్క పవర్కి మల్టిప్లై చేయాలి, ఆ పవర్ని p అనుకున్నాం. ఓకే, సో ఇనీషియల్గా చూస్తే ఇనీషియల్గా ఎప్పుడు k పవర్ 0నే ఉంటుంది, ఆ వాల్యూ ఎప్పుడు 1. ఓకే, ఈ వాల్యూ 1. నెక్స్ట్ ఇటు మూవ్ అయినప్పుడు దానికి మనం k మల్టిప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ k పవర్ 1 అవుతుంది, దానికి మళ్ళీ ఇటు మూవ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో k మల్టిప్లై చేస్తాం, అప్పుడు k పవర్ 2 అవుతుంది. సో మనం ట్రావర్స్ చేసేటప్పుడే k మల్టిప్లై చేసుకుంటా పవర్స్ని కూడా జనరేట్ చేయొచ్చు. ఓకే, ఇది లాంగ్ తీసుకున్నాం, ఈజ్ ఈక్వల్స్ టు
ఫస్ట్ 1 ఉంటుంది, ఓకే. ఫస్ట్ 1 ఉంటుంది, దాని తర్వాత ఎవ్రీ ట్రావర్సల్లో అంటే ఎవ్రీ ఇటరేషన్లో మనం కేని మల్టిప్లై చేస్తాం, పీకి లాస్ట్కి ఆన్సర్ రిటర్న్ చేస్తాం. సో ఇట్లా చేస్తే ఏమైంది, కన్వర్జన్ టు బేస్ 10 అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఏముంది, పాలిండ్రోమ్ ఉంది. పాలిండ్రోమ్ స్పెల్లింగ్, ఓకే. బూల్ పాలిండ్రోమ్కి మనం n అని ఒక నెంబర్ ఇస్తే అది పాలిండ్రోమ్ కదా చెక్ చేయాలి. సో అది పాలిండ్రోమ్ ఎట్లా చెక్ చేస్తాం, సింపుల్. స్ట్రింగ్ s ఈక్వల్స్ టు టూ స్ట్రింగ్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది, నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తుంది. నెంబర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసిన తర్వాత లాస్ట్ నుంచి ఫస్ట్ లాస్ట్, సెకండ్ లాస్ట్ అవి కంపేర్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, వైల్ I is less than j if s of I is not equal to s of j ఉంటే రిటర్న్ 0, ఓకే, రిటర్న్ 1. ఓకే, ఇది పాలిండ్రోమ్. ఇది మొత్తం మన k-మిర్రర్. సో ఇది కోడ్, నేను రన్ చేసి చూద్దాం ఒకసారి. రాంగ్ ఆన్సర్ వస్తుంది. అవుట్పుట్ 4 ఎక్స్పెక్టెడ్ 25. మనం లీడింగ్ జీరోస్ ఉండొద్దు కదా మన నెంబర్స్లో, అంటే మనం ఏం చేస్తాం, ఇఫ్ l is equals to 0 మనం ప్లేస్ చేసుకున్న నెంబర్ 0 అండ్ దాని పొజిషన్ కూడా ఫస్ట్ పొజిషన్ అయితే మనం కంటిన్యూ చేస్తాం, ఆడ 0 పెట్టద్దు. ఓకే, టైం లిమిట్ ఎక్సీడెడ్ అంటున్నా. ఇక్కడ i ప్లస్ ప్లస్ చేయాలా, i ప్లస్ ప్లస్ j మైనస్ మైనస్. ఓకే, సో బాగానే రన్ అవుతుంది, సబ్మిట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం జస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమే. సో దీంట్లో ఇది డేటా టైప్ ఇష్యూ అనుకుంటా, అన్నీ లాంగ్లోనే ఉన్నాయా. ఓకే, ఇక్కడ లాంగ్ ఉండాలి. ఇక్కడ పెద్ద నెంబర్ క్రియేట్ చేసి నువ్వు ఇంట్లోకి వేస్తే ఇక్కడ నీకు డేటా లాస్ అయిపోతుంది ఈ ఫంక్షన్లో పాస్ అయినప్పుడు. ఓకే, సబ్మిట్ చేద్దాం. దట్స్ ఇట్. సో ఇది ఈరోజు ప్రాబ్లం. సో ఇది 2 సార్లు రికార్డ్ చేయాల్సి వచ్చింది, ఫస్ట్ టైం మైక్ ఆన్ చేసుకోలేదు. సో యా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇది జస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమే. అండ్ యా, మీకు ఏమన్నా అర్థం కాకపోయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ అప్రోచ్లో మీరు కమెంట్ చేయండి, ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.